ఒక సామాన్యుడు అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఏకంగా ఒక పెద్ద రియాలిటీ షోలో కింగయ్యాడా? ఎలా? అసలేం జరిగింది? పదండి, ఈ షాకింగ్ విక్టరీ వెనకున్న కథేంటో చూద్దాం. షో ఫైనల్ రోజున అందర్నీ షాక్కి గురిచేసిన హెడ్లైన్ ఇదే. తిప్పరా తెలుగోడా సీజన్ 9 విన్నర్గా కళ్యాణ్ పడాలా. అసలు ఎవ్వరూ ఊహించలేదు. నిజం చెప్పాలంటే నమ్మలేని రిజల్ట్ అది. అదే కదా అసలు పాయింట్. ఒకప్పుడు రేస్లోనే లేడనుకున్న ఒక కామన్ మ్యాన్ చివరికి కిరీటం ఎలా ఎగిరేసుకుపోయాడు? అతని జర్నీలో అసలేం జరిగింది? పదండి తెలుసుకుందాం. ఓకే, ముందుగా అసలు ఈ గెలుపు ఎందుకంత పెద్ద షాక్ ఇచ్చిందో చూద్దాం. ఎందుకంటే కళ్యాణ్ ఓడించింది మామూలు కంటెస్టెంట్ని కాదు, సీజన్ మొత్తం ఫేవరెట్గా ఉన్న ఒకరిని. 100కు పైగా రోజుల ఆట, షో మొదలైన దగ్గర్నుంచి తనూజ్ అనే విన్నర్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ లాస్ట్ మినిట్లో అందరూ టెన్షన్తో కొట్టుమిట్టాడుతుండగా జస్ట్ కొద్ది ఓట్ల తేడాతో కళ్యాణ్ టైటిల్ గెలుచుకున్నాడు. 105 రోజులు ఊహించుకోండి. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా 24 గంటలు కెమెరాల మధ్య బ్రతకడం. అదొక నెంబర్ కాదు, అదొక మెంటల్ అండ్ ఫిజికల్ వార్. ఆ యుద్ధంలో కళ్యాణ్ గెలిచి నిలిచాడు. సరే, ఇంతకీ ఎవ్రీ కళ్యాణ్, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంత కాంపిటీషన్ ఉండే బిగ్ బాస్ హౌస్లోకి అసలెలా వచ్చాడు? అతని కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. అసలు కామనర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సెలబ్రిటీలు కానివాళ్లు. అంటే మనలాంటి సాధారణ జనంలోంచి ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ అయినవాళ్లు. సాధారణంగా సెలబ్రిటీస్తో నిండిపోయే ఈ షోలో ఒక కామనర్ గెలవడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నమాట. కానీ కళ్యాణ్ పడాల కథే వేరు. అతనికి చిన్నప్పట్నుంచి సినిమాలంటే పిచ్చి. కాని లైఫ్ అతన్ని సిఆర్పీఎఫ్ జవాన్ని చేసింది. అయినా తనలోని ఆ యాక్టింగ్ పిచ్చిని చంపుకోలేదు. అందుకే బిగ్ బాస్ వాళ్ళు కామన్ పీపుల్ కోసం అగ్నిపరీక్ష అని ఒక స్పెషల్ సెలక్షన్ ప్రాసెస్ పెట్టినప్పుడు వేల మందితో పోటీపడి తన డ్రీమ్ని చేస్ చేస్తూ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే హౌజులోకి వెళ్లడం ఒక ఎత్తైతే అక్కడ నిలబడటం మరో ఎత్తు. కళ్యాణ్ జర్నీ స్టార్టింగ్లో చూస్తే గెలవడం దేవుడెరుగు, అసలు ఇంట్లో ఉండగలడా అనే డౌట్సొచ్చాయి అందరికీ. ఫస్ట్ 3 వీక్సు కళ్యాణ్కి ఒక నైట్ మేర్ లాంటివి. ఆడియన్స్ అయితే ఫుల్లుగా విమర్శించారు. అగ్నిపరీక్షలో చూపించిన ఆ జోష్యమైంది, ఎందుకింత సైలెంట్గా ఉన్నాడు, అస్సలు ఆట ఆడట్లేదు అని చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే విన్నర్ రేస్లోంచి అతన్ని ఎప్పుడో తీసేశారు. కానీ ప్రతీ కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. కళ్యాణ్ జర్నీలో కూడా అలాంటి ఒక మూమెంట్ వచ్చింది. అక్కడినుంచి అతని ఆట, అతని గెలుపు అవకాశాలు అన్నీ మారిపోయాయి. చూడండి అతని జర్నీ గ్రాఫ్ ఎలా మారిందో. మొదటి 3 వారాలు కిందకి వెళ్ళిపోయింది. కానీ ఆ తరువాత అతను తన గేమ్ని మార్చాడు. టాస్క్లలో అగ్రెసివ్గా ఆడటం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఆ ఫ్యామిలీ వీక్లో అతని ఎమోషన్స్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. అప్పటినుంచి అతని గ్రాఫ్ పైపైకి వెళ్తూనే ఉంది. చివరికి అతన్ని ఒక టైటిల్ ఫేవరెట్గా మార్చేసింది. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. 3వ వారం ప్రియా ఎలిమినేట్ అయిపోయాక కళ్యాణ్ ఆటలో చాలా మార్పొచ్చింది. బహుశా ఆమె నీడలోంచి బయటకొచ్చాడేమో. అప్పటినుండి తన రియల్ గేమ్ని బయటపెట్టాడు. వారం వారం అతని పాపులారిటీ పెరుగుతూ పోయి అతన్ని ఎవరూ ఆపలేని ఒక ఫోర్స్గా మార్చేసింది. ఇక చివరి వారాలు, ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ టైంలోనే అతను జస్ట్ ఒక కంటెస్టెంట్ నుంచి ఏకంగా టైటిల్ రేస్లో ఉన్న సీరియస్ కంటెండర్గా మారాడు. ఎలాగో చూద్దాం. ఇక్కడ అతను 2 మాస్టర్ స్ట్రోక్స్ వేశాడు. ఒకటి, చాలా కీలకమైన చివరి వారంలో కెప్టెన్ అయ్యాడు. దాంతో ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు. ఇక రెండోది, ఫైనల్స్కి వెళ్లిన మొట్టమొదటి కంటెస్టెంట్గా నిలిచాడు. ఈ 2 విజయాలు అతన్ని స్ట్రెయిట్గా టైటిల్ రేస్లో టాప్కి తీసుకెళ్లాయి. సో ఫైనల్గా అతని చారిత్రాత్మక విజయం గురించి, ఆ గెలుపు బిగ్ బాస్ చరిత్రనే ఎలా మార్చేసిందనే దాని గురించి మాట్లాడుకుందాం. అతను విన్నరని ప్రకటించినప్పుడు స్టేడియం మొత్తం ఒకే నినాదంతో దద్దరిల్లింది, జై జవాన్. అది కేవలం ఒక కంటెస్టెంట్ గెలుపులా ఎవరికీ అనిపించలేదు. దేశం కోసం పనిచేసే ఒక సైనికుడు గెలిచాడని ప్రేక్షకులు ఫీలయ్యారు. ఆ ఒక్క కనెక్షన్ అతనికి అన్స్టాపబుల్ సపోర్ట్ని ఇచ్చింది. మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఒకటుంది. ఇది కేవలం కళ్యాణ్ పర్సనల్ విక్టరీ కాదు, బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే ఇదొక కొత్త రికార్డ్. మొట్టమొదటిసారి ఒక కామన్ మ్యాన్ సెలబ్రిటీలందరినీ దాటుకుని టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. చివరగా కళ్యాణ్ గెలుపు మన ముందొక పెద్ద ప్రశ్న ఉంచుతోంది.
ఒక అండర్డాగ్ కూడా గెలవగలడని ప్రూవ్ చేసి అతను రియాలిటీ టీవీ గేమ్ రూల్స్నే మార్చేశాడా? ఈ ఒక్క విజయం ఫ్యూచర్లో వచ్చే రియాలిటీ షోల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఏమంటారు?